చాలా పెద్ద అడవి ఇది. ఎంత పెద్ద అడవి అంటే అంత పెద్ద అడవి ఇది. దేవుడు చాలా చక్కగా చేసినది. దేవుని వందనాలు. ఆయన వల్లే కదా మనిషి చాలా సంతోషిస్తున్నాడు. ఆయన వల్లే కదా మనిషి చాలా ఆనందపడుతున్నాడు ఈరోజు. కాకపోతే దేవుణ్ణి మర్చిపోయారు అందరూ. కృతజ్ఞత కలిగి ఉండాలి అందరూ దేవునికి. ఎలా అంటే యేసుక్రీస్తు వారిలాగా కృతజ్ఞత కలిగి ఉంటే చాలా బాగుంటుంది. అందరూ ఆయనలాగా కృతజ్ఞత కలిగి దేవుని కోసం బ్రతికితే ఇంతకంటే గొప్ప ఉన్నతమైనటువంటి జీవితం, ఇంతకంటే ఉన్నతమైనటువంటి గొప్ప బ్రతుకు. చనిపోయిన తర్వాత పోయిన ఎక్కడికి పోతాం? మరో లోకానికి పోవాలి. అదే పరలోకం. దేవుని నమ్మకపోతే, దేవుని మార్గంలో నడుచుకోకపోతే మరి నరకమే కదా. తప్పు చేసినోడికి శిక్ష ఉంది కదా, జైళ్ళు ఉన్నాయి కదా, పోలీసులు ఉన్నారు కదా, కోర్టులు ఉన్నాయి కదా. అలాగే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం దేవుని మార్గంలో నడుచుకోకపోతే, ఆయన చెప్పినట్టు వినకపోతే. ఆయనే కదా సమస్తం మన వాళ్ళు కనింది, పెంచింది, ఈ యొక్క గొప్ప సృష్టి ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన కృతజ్ఞతగా మనం జీవించాల. ప్రభులాగా మనం కూడా బ్రతకాల. ప్రతి మనిషిని ప్రేమిస్తూ ప్రతి ఒక్కరిని దేవుని వైపు నడిపించే గొప్ప పిల్లలంగా మనం అందరం బ్రతికితే మరో బ్రతుకు మనందరి కోసం ఎదురు చూస్తూ ఉంది. చాలా సంతోషం అండి. దేవుడిని సృష్టించినటువంటి సృష్టిని చూస్తూ చాలా సంతోషిస్తున్నాను, చాలా ఆనందిస్తున్నాను నేనైతే. మరి ఈరోజు సువార్తకి వెళ్తున్నాను. ఆల్రెడీ అద్దంకి సువార్త ముగించుకొని మార్కాపురం మీదుగా మరి నంద్యాల మీదుగా అల్లగడ్డ వెళ్తున్నాను, అక్కడ సువార్త కోసం. మరి ప్రతిరోజు ఇలాగే దేవుని పనిలో ఉంటున్నాను. మరి దేవుడు నాకు తోడుగా ఉండి సహాయం చేయడానికి, తన వాక్యాన్ని, తన జ్ఞానాన్ని నాకు అందించడానికి ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కదా కోరుకుంటున్నాను. మంచిదండి. ఒకప్పుడు పులి వచ్చి ఒక మనిషిని ఎత్తుకోపోయింది. ఈ ప్రాంతంలో నుంచి పులి వచ్చి మరి ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఈ ప్రాంతంలో నుంచి ఒక మనిషిని ఎత్తుకొని పోయి చంపేసింది. మనందరికి పేపర్లో వచ్చింది ఆ విషయం. చాలా మంచిదండి. ఇంకా అడవి ఇక్కడితో లాస్ట్ అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉంది. నేను ఇలా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ప్రతిరోజు ఏదో ఒక ఊరికి, అద్దంకి, దొనకొండ, ప్రకాశం జిల్లాలో, అలాగే కర్నూలులో, గూడూరు, పోలకల్లు, అలాగే మిగునూరు, అలాగే ఏర్లదిన్నె, ఆ సైడ్ అంతా కూడా సువార్తకి వెళ్తూ ఉంటాను. ఏ ఊరుంటే ఆ ఊరు, ఆంధ్ర, తెలంగాణ, ఎక్కడంటే అక్కడికి వెళుతూ దేవుని పనిలో ఉంటాను. దేవుడు తోడుగా ఉండి ఆయన పనుల్లో, ఆయన కార్యక్రమాల్లో ఇంకా గొప్పగా వాడపడడానికి నా కోసం ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. నా జీవిత పరమార్థం ఆయన కోసం మాట్లాడడం, ఆయన కోసం తెలపడం, ఆయన గురించి ఆలోచింపజేయడమే. ఎందుకంటే ఆయన ఇచ్చిన నోరు, ఆయన ఇచ్చిన ఈ అవయవాలన్నీ ఆయనవి కనుక ఆయన కోసమే ఉపయోగపడాలి. నాకు ఎందుకంటే గొప్ప భాగ్యం ఇంకొకటి లేదు. ఇదే గొప్ప భాగ్యం. ఆయన కోసం బ్రతకడం, ఆయన గురించి చెప్పడం, ఆయన ఇచ్చిన అవయవాలను ఆయన కొరకు ఉపయోగించడం. ఆయన చూసుకుంటాడు అన్నీ. తండ్రిగా ఒక తండ్రి మన పట్ల ఎలా అయితే బాధ్యత కలిగి ఉంటాడో, మనకు అన్నీ సంపాదించి పెడతాడు, ఎలా అయితే మనకు అన్నీ ఇస్తాడు, దేవుడు కూడా మనకు అన్నీ ఇస్తాడు. ఆయన తండ్రి కనుక ఆయన నమ్మాలంతే. మన తండ్రిని మనం నమ్ముతాం. శరీర సంబంధమైన తండ్రి, 2 రోజులు ఉండే తండ్రిని అంత గొప్పగా నమ్మినప్పుడు, ఆత్మ సంబంధమైన తండ్రి, నిజమైన తండ్రి, ఒరిజినల్ తండ్రి, ఎప్పటికుండే తండ్రి. ఈ తండ్రులు 2 రోజులు ఉండే తండ్రులు, డూప్లికేట్ తండ్రులు అంతే కదా. మరి ఒరిజినల్ తండ్రి ఉన్నాడని చెప్పడానికి ఒక తండ్రిని ఇచ్చినాడు, తల్లిని ఇచ్చినాడు దేవుడు. ఈ సంగతులన్నీ మనిషి తెలుసుకోవాలి. ఇదంతా ఇచ్చిన దేవుడు. తండ్రి, తల్లి ఎవరు ఇవ్వలేరు. ఇవన్నీ ఈ ప్రకృతిని సృష్టి చేసి ఎవరు ఇవ్వలేరు. దేవుడు ఇచ్చినాడు. ఆయన ప్రేమ ఇదంతా అని చెప్పడానికి
కొన్ని ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు పెట్టాడు. మనిషి తెలుసుకోవాలి ఇవన్నీ. చూడండి ఎంత గొప్ప సృష్టిని దేవుడు కలిగించాడు. చూడండి ఆయన కలిగించిన ఈ ప్రకృతి చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా సంతోషం అండి. మీ అందరికీ ఇలా ఈ యొక్క ఆయన సృష్టిని చూపించే భాగ్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేసుకుంటాను. అతనిని ప్రకటించే భాగ్యం నాకు వచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటాను. ప్రతిరోజు నాకు ఇదే పని అండి, సువార్త ప్రకటించుకుంటూ ఉంటాను. దేవుడే తోడుగా ఉండి నాకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన గురించి తెలుసుకునే భాగ్యం నాకు వచ్చింది. ఆయన గురించి తెలుసుకోవడమే, ఆయన కుమారుని గురించి తెలుసుకోవడమే నిత్యజీవం అన్నాడు దేవుడు. చాలా వందనాలండి దేవునికి ప్రభు పేరిట. నాలాంటి అభాగ్యుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఏ పాటి వాడిని అండి నేను, లోకంలో బ్రతికేవాడిని, లోకంలో జీవించేవాడిని. అలాంటి వాడికి ఆయన తన వాక్యాన్ని ఇచ్చినాడంటే ఇప్పటికీ దేవునికి రుణస్తుడు నేను. ఇలాంటి అదృష్టం, ఆయన్ని తెలుసుకునే భాగ్యం, ఆయన్ని ప్రకటించే భాగ్యం, అదృష్టం నాకు వచ్చినందుకు నేను ఎప్పటికీ దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాను. ఆయన స్తుతిస్తున్నాను ప్రభు పేరిట. చాలా మంచిదండి. ఇలా దేవుని కోసం నా జీవితంలో జీవించే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయన వందనాలు తెలియజేసుకుంటూ మరి స్వార్థకి వెళ్తున్నాను. ప్రార్థన చేయండి నా కోసం, దేవుని కోసం. ఎప్పుడు ఇలాగే మాట్లాడలాగున, ఎక్కడికి వెళ్ళినా ఆయన రాజ్య స్వార్థను ప్రకటించలాగున నా కోసం ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఘాట్ రోడ్ ఇది, ఒక్కడనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఈరోజు ఒకరు అయితే రేపు ఒకరు, ఇంకొకరు అలా స్వార్థగా ప్రకటిస్తూ ఉంటాను. అంతా ఘాట్ సెక్షన్ అండి. చాలా సంతోషం మీ అందరితో ఇలా వీడియో ద్వారా కలుసుకున్నందుకు. మీ అందరూ కూడా ఈ వీడియోని చూసి సంతోషిస్తున్నారని ఆశిస్తున్నాను. అలాగే దేవుని స్తుతిస్తారని ఆశిస్తున్నాను. ప్రభు పేరిట నా కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తూ మీ సహోదరుడు షట్టర్ రాజు. అందరికీ వందనాలండి.